నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. గోదావరి పుష్కరాలకు వెళ్లిన యాత్రికులను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నరక యాతన పెడుతున్నాయని టీ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఆరోపిస్తున్నారు. పుష్కరాలకు రండోహో అంటూ విస్తృత ప్రచారం చేసిన ప్రభుత్వాలు యాత్రికులకు సరిపడా సౌకర్యాలను కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని విహెచ్ దుయ్యబడుతున్నారు. తలసాని రాజీనామా లేఖ ఎక్కడికి పోయిందో, ఎవరు దొంగలించుకుపోయారో ఆరా తీయాలంటున్నారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు సన్నాసులు చవటల్లా మిగిలిపోతారా లేక రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారా అన్నది వారే తేల్చుకోవాలంటున్నారు పొన్నం ప్రభాకర్. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. అత్యంత ఎమర్జెంట్గా తెలంగాణ మంత్రివర్గం నుంచి తలసాని శ్రీనివాస యాదవ్ని బర్తరఫ్ చేయాల్సిందేనని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అసలు తలసాని స్పీకర్కు పంపిన రాజీనామా లేఖ ఎక్కడికి పోయిందో, ఎవరు దొంగలించుకుపోయారో తేల్చాలని ఆయన పట్టుపడుతున్నారు. మరోపక్క టీటీడీపీ నేత ఎర్రబల్లి కూడా తలసానిని డిస్మిస్ చేయాలని అంటున్నారు. ఏండాయ్ నాగం జనార్దన్ రెడ్డి గారు, ఏంటండి కౌర్లు? రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఒక్క తెలంగాణ ఏంటండి బాబు, అసలు రాజకీయాలే చాలా అసహ్యంగా తెరయని చదువుకున్న పెద్దలు అంటున్నారండి. ఆ రోజు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అప్పుడు తలసాని గారు కాగితం చేతిలో పట్టుకొని ఇంటి దగ్గర రాజీనామా లేఖను నేను స్పీకర్ గారికి పంపిస్తున్నా అని చెప్పని మీడియా ద్వారా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా చూసినారు. అవునండి చెప్పారు. ఇప్పుడు అర్జెంటుగా అది ఎందుకు గుర్తుచుంది తమరకే? అలా పరిస్థితి ఏంటంటే ఆ లెటర్ ఎక్కడ పోయింది, ఎవరు దొంగిలించినారు ఆ లెటర్ను? 7 నెలలు దాటిపోయింది. హైకోర్టులో వ్యాజ్యం వేసిన, స్పీకర్ గారిని కలిసిన, ఎందుకు వాస్తవాలు బయటికి రావడం లేదు? ఏంటండి రాజీనామా లెటర్ పోయిందంటారా? ఎవరెత్తుకుపోతారు బాబు లెటర్నే? అయ్యేమన్నా నోట్ల కట్లా ఏంటి? మరి హైకోర్టులో అడిగారు తమరా? ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి. స్పీకర్ ఆఫీసే మాకు రాజీనామా పత్రం అందలేదంటే దాని మీద ఎందుకు ఈరోజు ఈయన ఎట్లా కొనసాగిస్తున్నారు? గవర్నర్ గారు కానీ స్పీకర్ గారు కానీ ఈ అసెంబ్లీ లోపల ఒక ప్రతిపక్ష సభ్యుణ్ణి, ఒక సైకిల్ గుర్తు మీద గెలిచిన సభ్యుణ్ణి, టీడీపీ సభ్యుణ్ణి మంత్రివర్గంలో ఎట్లా చేర్చుకున్నారు? ఎట్లా ఆయన మంత్రిగా కొనసాగుతున్నాడు? ఏదో పాపం తలసాని గారికి మంత్రి పదవి ఛాన్స్ వచ్చింది, దానికి ఎందుకు బాబు అంత లగ్గించుకుంటారా? మీకు అవకాశం వస్తే మీరు మంత్రి పదవి తీసుకోరా ఏంటి? అలా ప్రతిదానికి ఆగి చేయకూడదండి. ఇలా కేసీఆర్ పూర్తిగా బాధ్యత రహితంగా ఈరోజు ఇక్కడ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిండు. ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ ఈయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. తక్షణమే గవర్నర్ గారు డిస్మిస్ చేయాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ను. అంతేకాకుండా ఈరోజు స్పీకర్ గారు తక్షణం ఈయనను శాసనసభ్యునికి వెళ్ళి ఈయనను తక్షణం తొలగించాల్సిన అవసరం, డిస్మిస్ చేయాల్సిన అవసరం, ఆయనను అనర్హునిగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారినే మొత్తానికి మీరు తలసాని గారిని వదిలిపెట్టేట్లేరు కదా. ఆయన బర్తాప్ చేస్తే మీకు ఏమొస్తుందండి? చూసి ఉన్నట్టు పోవాలండి, అలా ఎంటపడిపోకూడదా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. గౌరవం తీయకుండా తెలంగాణది, తెలంగాణ అసెంబ్లీ గౌరవం తీయకుండా ఇలా ఇక్కడ ముఖ్యమంత్రికి తగదు, స్పీకర్కు తగదు. ఇది విశేషాధికారాలు చట్టానికి లోబడి ఉండాలి. అంతేగాని నేను 8 నెలలు అయిపోయింది అయితే కొంత గౌరవంగా ఉండాలంటారు. అది మంచిదేలంటే తమరు చెప్పింది కూడా నిజమే. మరి మీకు 63 మందిని గెలిపించిండ్రు, మంచి బలం ఉంది, బలం ఇచ్చిండ్రు, మీకు ఇచ్చే ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఇంకా నీకు వాపెందుకా? పక్క పార్టీలను తీసుకొని ఎందుకు వాపు 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 కోసం నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఈ వాపు ఎప్పుడైనా కూడా ప్రమాదమే. జాగ్రత్తగా ఉండమని చెప్పి మాత్రం ముఖ్యమంత్రి గారు నేను హెచ్చరిస్తున్నా. లేకపోతే ముఖ్యమంత్రి కూడా నైతిక బాధ్యత వహించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద
తక్షణం రాజీనామా చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చెప్పడం ఈజీ అండి బాబు. 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే కొత్తగా ఎవరిని పార్టీలోకి తీసుకోకూడదా ఏంటి? సరే మీరు కాసేపు అలాగ ఉండండి, మా ఎర్రబెల్లి గారిని అడుగుదాం. ఏంటి దయాకర్రావు గారు, ఇందులో తప్పు ఎవరిదంటారా? అసలు తప్పు ఎవరిదో చెప్పండి మీరు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, ఒక మంత్రి హోదాలో ఉండి అబద్ధాలాడి పేపర్ పత్రికా మీడియాను చీటింగ్ చేసిన వాళ్ళను గవర్నర్ గారిని చీటింగ్ చేసిందా? నేను ఒక్కటే అడగదలుచుకున్నాయి. 4 బాధ్యులు, శ్రీనివాస్ యాదవ్, కేసీఆర్ గారు, గవర్నర్, స్పీకర్ గారు, 4 బాధ్యత వహించాలి. మీరు మొత్తం 4 స్పాట్ ఇట్టేశారన్నమాట. అయితే మీరు కూడా తలసాని గారిని పదవి నుంచి తీసేయాలంటారా ఇటు కొంప తీసి? ఇప్పటికైనా గవర్నర్ గారిని మేము కోరుతున్నాం, గవర్నర్ స్థానానికి గౌరవ విలువలు కాపాడాలంటే ఇమ్మీడియట్లీ బర్తరఫ్ చెయ్యి. శ్రీనివాస్ యాదవ్ను ఏ ఎన్నికలలో నిలబడకుండా బహిష్కరణ వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఎక్కడ అన్యాయమేంటి బాబు? మీకంటే నాగం గోరేనయ్యు మంత్రి పదవి నుంచి తప్పించమన్నారు, మీరైతే ఈ ఏకంగా ఎన్నికల్లో పాల్గొకుండా చెయ్యాలంటున్నారు. సర్లే అండి, ఈ విషయం ఎక్కడితో వదిలేండి, మళ్ళీ కలుస్తాను మరి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తారా లేక సన్నాసుల్లా చెవటల్లా మిగిలిపోతారా అన్నది వారే తేల్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిలదీస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్తో పాటు ఇతర రాజకీయ పార్టీలు చేసే పోరాటంలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మంత్రులు హైకోర్టు విభజన మీద ఖాళీ ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు తప్ప ఏం లేదని అంటున్నాడు కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్ సారు. టీఆర్ఎస్ మంత్రులు గవర్నర్ సార్కు కాగితం ఇస్తే తెలంగాణ న్యాయవాదులు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి ఇచ్చిర్రు. కనీసం న్యాయవాదులకు తెలిసినంత కూడా టీఆర్ఎస్ మంత్రులకు తెలుస్తలేదని విమర్శించిండు పొన్నం సారు. ఫోటోలకు ఫోజులు ఇస్తూ గవర్నర్ గారిని కలిసి హైకోర్టు విభజనకు సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. హైకోర్టు విభజనకు సంబంధించిన విషయం లోపల గవర్నర్ గారికి సంబంధించి చేయాల్సిన పని ఏం లేదు. అందులో కనీసం న్యాయవాదులు ఉన్నటువంటి అవగాహన కూడా, న్యాయవాదులు పోయి వెంకయ్య నాయుడు గారిని కలిసి రిప్రజెంటేషన్ చేసినారు, టీఆర్ఎస్ ఎంపీలు పోయి గవర్నర్ కలిసి రిప్రజెంట్ చేసినారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలలు గడుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్ర సర్కార్తోని మీ స్టాండ్ ఏందని ప్రశ్నించిండు. తెలంగాణ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఏంటి అని సలహా ఇచ్చిండు పొన్నం. పుష్కరాలకు నిధులు రాలేదని విమర్శ చేస్తా ఉన్నారు పేపర్లలో. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు గడుస్తున్నటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఎంపీల యొక్క స్టాండ్ అనేటువంటిది అస్పృశ్యం. మేము ఘర్షణ పడమని అనడం లేదు కేంద్ర ప్రభుత్వంతో, కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే అంశం లోపల మేము కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ అధికార పార్టీ ఎంపీలతో మేము ఉంటాం. మా వాళ్ళు మీరు తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన విషయం లోపల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి, ప్రాజెక్టులు తెండి, నిధులు తీసుకురండి అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసమే ఆరాటం. ఇంకో దిక్కు ప్రజలు విమర్శిస్తుంటే కేంద్ర సర్కారును తిట్టడం అలవాటు అయింది ఈ టీఆర్ఎస్ వాళ్ళకని అన్నాడు. కేంద్రం తెలంగాణ మీద శీతకాన్ని వేసింది. దాని మీద టీఆర్ఎస్ మంత్రులు రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేసిండు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఒకవైపు మంత్రివర్గంలో చేరాలనే తహతహ, కూతురుకు మంత్రి పదవి ఇప్పించుకోవాలనే తహతహ, మరొక వైపు అక్కడక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శల్ని ఎదుర్కోవడానికి అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఒకవైపు. ఇలా హైకోర్టు విభజనకు సంబంధించిన అంశం మీద, లేదా పుష్కరాలకు నిధులు ఇవ్వలేదనే అంశం మీద, లేదా ఈ 15 నెలల తెలంగాణకు సంబంధించిన నిధుల విషయం లోపల కేంద్ర ప్రభుత్వం శీతకాన్ని వేసింది అనే విషయం లోపల రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఎటువంటి పాత్ర పోషించబోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. గతంలో మేము పార్లమెంట్ సభ్యులం ఉన్నప్పుడు కేసీఆర్ అనేక సార్లు ఇచ్చిండు. మరికి ఇప్పుడు గల మంత్రులను ఏమంటలేడని అన్నాడు. తెలంగాణ పౌరులుగా, గతంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులుగా మమ్మల్ని ఉద్యమ సందర్భంలో చంద్రశేఖరరావు గారు లేదా టీఆర్ఎస్ సంబంధించినటువంటి వేరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అన్నారు చాలా మంది, కేంద్రంలో ఉండి రాష్ట్రానికి ఏం చేయడం లేదని. దద్దమ్మలు చవటలను తిట్టినటువంటి పరిస్థితులలో ఈరోజు
ముఖ్యమంత్రి గారు మీ ఎంపీలు చవటలా దద్దమ్మలా లేదా ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ఏదైనా ప్రయత్నం చేస్తారా, గొంతిప్పుతారా అని అడుగుతా ఉన్నాం. మీరు నేర్పిన విద్యనే నిరజాన అన్నట్టుగా ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తేనట్టయితే వాళ్ళు ఏం చేసేదే లేదు. రేపు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి మీద అన్ని పార్టీలు ఉద్యమం చేయబోతున్నాయి. మరి మీ స్టాండ్ ఏందో చెప్పాలని డిమాండ్ చేసిన పొన్నం సారు. అటు ఇనురి. రేపు కేంద్ర ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒక స్టాండ్ తీసుకొని వ్యతిరేకంగా ఉద్యమం చేయబోతా ఉన్నాయి. మీరు గోడ మీద పిల్లిలా వ్యవహారం చేస్తారా, లేదా ఇక్కడ 100% అవినీతికి లేకుండా పరిపాలన చేస్తామనేటువంటి మీ ముఖ్యమంత్రి మాటలకు అనుగుణంగా కేంద్రంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి వస్తారా, లేదా గోడ మీద పిల్లుల్లాగా ఉంటారా చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. విన్నారు కదా, ఇగో ఇట్లున్నది ముచ్చట. మరి ఈ ముచ్చట మీద టీఆర్ఎస్ లీడర్లు ఏమంటారో ఏందో చూడాలి. ఆవకాయ బిర్యానీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.